జగిత్యాల జిల్లా రాజకీయాలలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో అత్యంత ప్రభావం చూపగల ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఈ భారీ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే వేగవంతం చేశారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు రమణ గారు, అదేవిధంగా రేపు కలవబోయే అధ్యక్షులు కూడా అందరం కూడా రేపు కలుస్తున్నాం కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అధ్యక్షులకు నాయకులందరికీ కూడా, అదేవిధంగా మా కొరట్ల ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అక్కడ దూరం ఉన్నట్టు కొరట్ల ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా ఇవాళ 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సెంట్రల్ కాలేజ్ చూసినాం, కాలేజ్ ముంగట గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మంది పడతారు, ఇక్కడైతే ఎక్కువ మంది పడతారని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు, వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలివస్తూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది దేవాళ్ళం ఆ విధంగా చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం ప్రజలందరూ సహకరించాలి, మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. 2-3 నెలలుగా జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం. గతంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు దాదాపు 4-5 నెలల కాలం నుంచి ఒక మదనపాటుకు గురైనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలోనే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క అనుచర గణనంతో వేలాది మంది మరి కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే సందర్భంగా ప్రజల అభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కోసం కూడా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మా అధినేత కేసీఆర్ గారితో కలిసిన తర్వాత రేపు 20వ తారీఖు రోజు జగిత్యాల పట్టణంలో పెద్ద మొత్తంలో సభ నిర్వహించి ఆ సభ ద్వారానే వారి యొక్క చేరిక పూర్తి చేసుకొని కేసీఆర్ గారు దాదాపు 2.5 సంవత్సరాలుగా మరి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో వారు చెప్పిండ్రు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మనకంటే బాగా చేస్తారనేటువంటి నమ్మకంతో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకువచ్చిండ్రు. వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలని ఇప్పటిదాకా వారి నోటి నుంచి ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈ 2.5 సంవత్సరాలలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో అన్ని వర్గాలను ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి, హింసిస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక బ్లాక్ మెయిల్ ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ సందర్భంలో కేసీఆర్ గారు కూడా ప్రజా సమస్యలపైన అనేక విషయాలు మాట్లాడడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే 20వ తారీఖు జగిత్యాల పట్టణంలోని ఈ మోతే గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రౌండే చాలా బాగా అనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము.
సాయంత్రం 5-6 గంటల వరకు ఈ యొక్క సభ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దానికోసం ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం కోసం నేను, నాతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎల్రమణ గారు, మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా దావా వసంత గారు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు, అదేవిధంగా చాలా మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి 20వ తారీఖు ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించబోతా ఉన్నాం.